ట్రంప్ చైనా మధ్య సుంకాల యుద్ధం చివరి అంకానికి చేరుకుంది. చైనాపై ట్రంప్ ఏకంగా 145% సుంకాలను విధించాడు. బీజింగ్ కూడా అంతే ధీటుగా స్పందించింది. 84% నుంచి 125%కి సుంకాలను పెంచేసింది. ఇక్కడితో సుంకాల ఆటకు తాను ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. అయితే డొనాల్డ్ ట్రంప్కు కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఏ ఆయుధంతో కొడితే ట్రంప్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆ అస్త్రాన్ని బయటికి తీస్తోంది. దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేయాలని బీజింగ్ ఎత్తుగడలను వేసింది. ఇంతకు చైనా అమ్ముల పొదిలో ఉన్న ఆ రహస్య అస్త్రం ఏంటి? చైనా అస్త్రం దెబ్బకు ట్రంప్ దిగివస్తాడా? చైనా ఈసారి దాడి చేస్తే అమెరికా పని అయిపోయినట్టేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సుంకాల యుద్ధాన్ని డ్రాగన్ కంట్రీ ఆపేసిందా? ట్రంప్పై దాడికి జిన్పింగ్ అస్త్రం సిద్ధం చేశాడా? చైనా దెబ్బకు అమెరికా కుప్పకూలుతుందా? అమెరికా, చైనా ఈ రెండు దేశాలు ఇప్పుడు నువ్వా నేనా తేల్చుకుందామంటున్నాయి. వాణిజ్య యుద్ధంలో అస్త్రశస్త్రాల్ని ప్రయోగిస్తున్నాయి. ఈ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. నిత్యం కొత్త సుంకాలను విధించుకుంటున్నాయి. ఏ దేశానికి ఆ దేశం పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన చైనాపై అమెరికా సుంకాలను పెంచేసింది. దీంతో అమెరికాలోకి వచ్చే చైనీస్ వస్తువులపై సుంకాలు 145%కి చేరుకున్నాయి. తాజాగా డ్రాగన్ కంట్రీ ఎదురుదాడి చేసింది. అన్ని అమెరికన్ దిగుమతులపై 125% సుంకాలను చైనా విధించింది. అదే సమయంలో బీజింగ్ ఓ రెడ్ లైన్ కూడా గీసింది. సుంకాల పెంపు ఇదే చివరిదని వెల్లడించింది. అంటే ఇక ముందు కమ్యూనిస్టు దేశం సుంకాలను పెంచదన్నమాట. స్పష్టంగా చెప్పాలంటే సుంకాల సంఖ్యల్ని ఇంక ముందు చైనా పట్టించుకోదు. ఎందుకంటే ఇప్పటికే సుంకాలు చాలా ఎక్కువయ్యాయని బీజింగ్ చెబుతోంది. భారీ స్థాయిలో సుంకాలంటే అమెరికా, చైనా మధ్య వాణిజ్యం అర్థవంతంగా ఉండదంటోంది. ఒకవేళ ట్రంప్ మళ్లీ సుంకాలు పెంచితే తాము స్పందించమని డ్రాగన్ స్పష్టం చేసింది. సుంకాల సంఖ్యల ఆట జోక్గా మారిందని చైనా వాణిజ్య శాఖ విమర్శించింది. అమెరికా ఉడత ఊపులకు తాము బెదిరేదిలేదని చైనా విదేశాంగ శాఖ తేల్చేసింది. చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము రివర్స్ అటాక్ చేస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాంగ్ స్పష్టం చేశాడు. అమెరికన్లను బెదిరింపుదారులుగా చైనా పేర్కొంటోంది. అయితే దీని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోసారి తన ఆఫర్ను ట్రంప్ ప్రకటించాడు. జిన్పింగ్తో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. తాజాగా చైనా అధ్యక్షుడిని తన స్నేహితుడిగా ట్రంప్ పేర్కొన్నాడు. చైనాతో తాము ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇష్టపడుతున్నట్టు వివరించాడు. రెండు దేశాలకు మేలు చేసే డీల్ను ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయితే ట్రంప్ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా చేశాడు చైనా అధ్యక్షుడు. సుంకాల ఆటపై డ్రాగన్ బాస్ జిన్పింగ్ తొలిసారి బహిరంగంగా మాట్లాడాడు. అధ్యక్షుడు ట్రంప్కు స్పష్టమైన సందేశాన్ని పంపాడు. తాము అమెరికాతో ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోమని తేల్చేశాడు. 70 ఏళ్లకు పైగా చైనా అభివృద్ధి, స్వావలంబన, స్వయం కృషిపై ఆధారపడి ఉందని తెలిపాడు. ఇతర దేశాల నుంచి వచ్చే కరపత్రాలపై తాము ఆధారపడలేదని క్లారిటీగా చెప్పాడు. అమెరికా అణిచివేయాలని చూస్తే భయపడేది లేదని జిన్పింగ్ తెగేసి చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాతో తాడోపేడో తేల్చుకునేందుకే జిన్పింగ్ ఇష్టపడుతున్నాడు. సుంకాలతోనే చైనాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. చైనా మాత్రం అలా కాదు. ఈ వివాదాన్ని ప్రజా సంబంధాలతో పాటు ఇతర రంగాల్లోకి వ్యాపింపజేస్తోంది. తాజాగా అమెరికా వెళ్లే చైనీయులకు బీజింగ్ ప్రయాణ హెచ్చరికల్ని జారీ చేసింది. అమెరికాకు ప్రయాణించడం అంటే ప్రమాదకరమని బీజింగ్ వెల్లడించింది. తప్పనిసరి వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని బీజింగ్ సలహా ఇచ్చింది. అంతేకాదు చైనా విద్యార్థులకు సూచనలు చేసింది. అమెరికన్ యూనివర్సిటీలో చేరిన వారు భద్రతా ప్రమాదాలను అంచనా వేయాలని సూచించింది. మరొక రకంగా చెప్పాలంటే అమెరికన్ క్యాంపస్లు సురక్షితం కాదని చైనా భావిస్తోంది. తమ పౌరులకు అదే విషయాన్ని చెబుతోంది. ఇక్కడితో కమ్యూనిస్టు కంట్రీ ఆగడం లేదు. ఇప్పుడు ట్రంప్తో అసలైన ఆటను ఆడేందుకు, కీలకమైన ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా బాండ్లను అమ్మేందుకు చైనా సిద్ధమైపోతోంది. అమెరికా బాండ్నే యుఎస్ ట్రెజరీలు అని కూడా పిలుస్తారు. ఒక బాండ్ అంటే అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణమన్నమాట. చైనా వద్ద కోట్ల డాలర్ల విలువైన అమెరికన్ బాండ్లు ఉన్నాయి. ఈ బాండ్ల విలువ $76,000 కోట్ల. ఈ బాండ్లను చైనా ఆయుధంగా మలుచుకోవాలని ప్లాన్ వేసింది. ముఖ్యంగా అమెరికా బాండ్లను చైనా ఎలా టార్గెట్ చేస్తుంది? ఇది అర్థమవ్వాలంటే అమెరికా గురించి తెలుసుకోవాలి. అమెరికా సంపన్న దేశమే, కానీ ప్రభుత్వాన్ని నడపాలంటే మాత్రం రుణాలను తీసుకోవలసిందే. కొత్త రోడ్లు, పాఠశాలలను నిర్మించాలన్నా, ఆసుపత్రులు నడపాలన్నా, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా రుణాలు తీసుకోవలసిందే. అమెరికా ఖజానాలో మాత్రం తగినంత డబ్బు ఉండదు. అందుకే అమెరికా అప్పులు తీసుకుంటుంది.
కొంత నగదును ఇతరుల నుంచి అమెరికా అప్పుగా తీసుకుంటుంది. రుణాలను సకాలంలో చెల్లించడంతో పాటు వడ్డీ కూడా అమెరికన్ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ రుణాల కోసం అమెరికా ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకుంటుంది. అంటే రుణం ఎలా, ఎప్పుడు తిరిగి చెల్లిస్తారో అందులో ఉంటుంది. దానికి ఎంత వడ్డీ చెల్లిస్తున్నది వివరిస్తుంది. ఈ ఒప్పందాన్ని బాండ్ అంటారు. సో అమెరికా రుణాల కోసం బాండ్లను జారీ చేస్తుంది. అయితే ఈ బాండ్లను చాలా దేశాలు అలాగే పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలోనే అమెరికన్ బాండ్లను పెద్ద ఎత్తున డ్రాగన్ కంట్రీ కొనుగోలు చేసింది. అంటే అమెరికాకు భారీ మొత్తంలో రుణాలిచ్చింది. దశాబ్దాలుగా అమెరికా, చైనా మంచి మిత్రదేశాలుగా మసులుకున్నాయి. అందుకే చైనా భారీగా బాండ్లు తీసుకుంది. చైనా రుణాలను అమెరికా కూడా సకాలంలోనే చెల్లించింది. ఎలాంటి ఇబ్బంది లేదు. చైనా పెట్టుబడులు అమెరికాలో సురక్షితంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇప్పుడు ఒక దేశాన్ని మరొక దేశం నమ్మడం లేదు. అందుకే అమెరికాకు కొత్తగా రుణాలనిచ్చేందుకు చైనా తిరస్కరిస్తోంది. తిరస్కరించడం పెద్ద మ్యాటరేం కాదు. కానీ అసలు మ్యాటర్ ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించమని చైనా డిమాండ్ చేస్తోంది. దీంతో అగ్రదేశంపై ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది ట్రంప్కు ఇబ్బందికరం. ఎందుకంటే చైనా భారీ రుణాలను అమెరికా తిరిగి చెల్లించాలి. అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వానికి కొత్త రుణాలు కూడా అవసరం. ట్రంప్ చర్యల కారణంగా చాలా దేశాలు, పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు కొత్తగా అగ్రదేశానికి రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో రుణదాతలను ఆకట్టుకునేందుకు వాషింగ్టన్ ఎక్కువ వడ్డీని ఇవ్వాల్సి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అమెరికాకు రుణాలు మరింత ఖరీదైనవిగా మారాయి. పైగా అగ్రదేశం రుణాలు పేరుకుపోతున్నాయి. అమెరికా మొత్తం రుణాలు 36 లక్షల కోట్ల డాలర్లకు పైగా ఉంది. ఇది ఆ దేశ జీడీపీ కంటే అధికం. మరోవైపు రుణ బకాయిల చెల్లింపులోనూ ఇబ్బందులు తప్పవు. ట్రంప్ చర్యల ప్రభావం అమెరికాపై ఆర్థికంగా మోయలేని భారం మోపుతుంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టం. కొత్త ఒప్పందాలను చేసుకోలేడు. ప్రాజెక్టులు ఆగిపోతాయి. వ్యాపారాలు దెబ్బతింటాయి. ఇప్పుడు అమెరికా బాండ్లను చైనా విక్రయిస్తే ఏం జరుగుతుంది? సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అదే సమయంలో చైనాపై కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుండి బాండ్లు అమ్ముకోవాలంటే తక్కువ ధరకు ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తారు. సో ఈ బాండ్లనేవి రెండు వైపులా పదునున్న కత్తులన్నమాట. అయితే ఇక్కడే చైనా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన ప్రకటనను చూస్తే ఆయన తొందరపడ్డం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా జుట్టు పట్టుకుని తన కాళ్ల దగ్గర పడేసుకునేందుకు ప్లాన్ వేస్తున్నాడు. అందుకే చైనా అధ్యక్షుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కానీ ట్రంప్ మాత్రం జిన్పింగ్ ప్లాన్లను అంచనా వేయడం లేదు. ఎందుకంటే ట్రంప్ మాదిరిగా జిన్పింగ్కు ప్రజలను మెప్పించవలసిన అవసరం లేదు. అంటే ఎన్నికలు ఎదుర్కోవలసిన పని లేదు. చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ జీవితాంతం ఉంటాడు. చైనాలో ప్రస్తుతం జిన్పింగ్ అధికారాన్ని సవాల్ చేసేవారు కూడా ఎవరూ లేరు. కానీ ట్రంప్కంత సమయం లేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ట్రంప్నే బాధ్యుణ్ణి చేస్తారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసే అవకాశం లేకపోవచ్చు. అయితే ట్రంప్పై ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ పైన కూడా పడుతుంది. సో అందుకే చైనాతో డీల్ కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. చైనాను ట్రంప్ దారికి తెచ్చుకోవడం దేవుడెరుగు. ఇప్పుడు చైనా దారిలో ట్రంప్ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఖాయం.